నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. రైతులు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు పంటలను మొదలుపెట్టారు. ఈ క్రమంలో మొక్క బాగా పెరగాలన్న ఆశ అందరికీ ఉంటుంది. మరి ఇందుకోసం ప్రకృతి వ్యవసాయంలో పంట దిగుబడి పెరగాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి? కలుపు సమస్యను ఎలా నియంత్రించుకోవాలి? పండించిన పంటను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలన్న అంశాలపై రైతులకున్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. విజయరామ్ గారు నమస్తే అండి. నమస్కారం. వర్షాలు పడుతున్నాయి, మెల్లమెల్లగా రైతులు కూడా పంటలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో భూమిని గుల్ల చేసే వానపాములు పెరగడం, ఆ సంఖ్య పెరగడం అనేది చాలా అవసరం. మరి వానపాముల సంఖ్య పెరగాలంటే రైతులు చేయాల్సిన పనులేంటి? నేల తల్లి పరిరక్షణలో మనం అందరం భాగస్వాములు అవుదాము. ఈ ప్రకృతి వ్యవసాయంలో వానపాముల సంఖ్య పెరగటానికి బయట నుంచి కొనుక్కొచ్చి వేయాల్సిన వస్తువులు, ఖరీదు పెట్టుకోవాల్సిన వస్తువులు ఏదీ లేదు. సాధారణంగా మన భూమిలో విష రసాయనాలు ఎప్పుడైతే మానేశామో భూగర్భంలో ఉన్న యోగ నిద్రలో ఉన్న వానపాములన్నీ అవంతట అవే పైకి రావటానికి ఉపయోగపడేది ఆవు పేడ రూపంలో మనం ఏదైతే శ్రీ సుభాష్ పాలేకర్ గారు అందించారో జీవామృతం. ఈ జీవామృతం పుస్తకంలో రాసిన దాని ప్రకారం పాలేకర్ గారు నెలకి 2 సార్లు మనం ఇవ్వటం వల్ల ఒక 45 నుంచి 60 రోజుల్లో మన పొలంలో మళ్ళీ వానపాములు చూడగలుగుతాం. దేశవాళీ వానపాములు. చౌడు బారిన భూములు ఉంటే ఒకవేళ వాటిలో మీకు వ్యవస్థ నిర్మాణం అన్నీ అనుకూలంగా ఉంటే వనరులు మనుషులు అంతా వారం వారం జీవామృతం ఇచ్చినా కూడా మంచిదే. ఈ విధంగా మీరు త్వరగా భూమిని బాగు చేసుకుంటాకి ఎక్కువ వానపాములు 15 అడుగుల నుంచి పైకి కిందకి పైకి తిరగటానికి ఈ జీవామృతం ద్వారానే ఇది సాధ్యపడుతుంది. దీన్ని మనం దేశవాళీ ఆవు ఉన్నప్పుడే ఇవన్నీ చేసుకోగలుగుతాము. ఆ దేశవాళీ ఆవు అంటే మూపురం ఉన్న ఆవు లేదా నాటావు, దీనికి సంబంధించిన పేడ మూత్రంతోనే జీవామృతం తయారు చేసుకోవాలి. ఓకే సార్, చాలామంది రైతులకు ఒక సందేహం ఉంది. సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి, ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి? మరి రెండింటికి తేడా ఏంటి కొంచెం క్లియర్గా చెప్పండి. సేంద్రియ వ్యవసాయం అంటే ఎప్పుడైతే మనం ఈ రసాయనాలు అంటే హరిత విప్లవం ద్వారా విధ్వంసం జరిగింది, దీని నుంచి బయటపడటానికి విషం లేని ఆహారం తిందాం అనుకునే ముందు ఈ ప్రకృతి వ్యవసాయానికి ముందు ఈ వానపాముల ఎరువు వర్మీ కంపోస్ట్ని తీసుకొచ్చారు. ఇది కూడా మనది కాదు, బయట నుంచి వచ్చింది. ఇది కూడా సేంద్రియ వ్యవసాయం అనేది ఏదైనా సరే ఖర్చుతో కూడుకున్న పని. ఇది సాధారణ రైతు చేసుకుని నిలబడటానికి అనుకూలమైనది కాదు. దీంట్లో చాలా భారీ లోహాలు ఉన్నాయి. ఈ భారీ లోహాలు చాలా ప్రమాదకరము. అసినోఫిటిడా చూడటానికి వానపాములాగా ఉంటుంది. దీని నుంచి వచ్చే కాడ్మియము, ఆర్సెనిక్, కోబాల్ట్ ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి ఉపయోగపడేవి. ఇలా కాకుండా మన దేశవాళీ ఆవు వాడినప్పుడు మనకి ఖర్చు అనేది ఇక్కడ ఏమీ లేదు. అంటే గ్రామం దాటి ఒక సాధారణమైన రైతు, ఒక చిన్న రైతు 2 నుంచి 5 ఎకరాలు చేసే రైతు గ్రామంలో ఉన్న ఆవుతో, అతని ఇంట్లో ఉన్న ఆవుతో చేసుకునేది జీవామృతం ద్వారా. అలాగే ఒక వేప చెట్టు ఉంటే నీ వస్త్రం తయారు చేసుకోవటం, ఇంతకు మించి ఖర్చు అనేది ఏం లేదు. ఈ సేంద్రియ వ్యవసాయం అనేది అన్ని ఖర్చు ప్లస్ అది దానివల్ల మనం తినే ఆహారం కూడా విషతుల్యమైంది. ప్రకృతి వ్యవసాయము, ఆధ్యాత్మిక వ్యవసాయము ఒక జీవన కళ. ₹1 ఖర్చు పెడతాక అనేది ఏదీ లేదు. ఈ విధంగా చేసుకోవటం, ఒక కుటుంబం ఉంటే భార్య, భర్తలు, కొడుకు, కోడలు ఇలా అందరూ కలిసి చేసుకోవటం అనేది చిన్న రైతు రూపకల్పన చేసింది పాలేకర్ గారి విధానం ప్రకృతి వ్యవసాయం. మరి ఆవు పాలు అనేవి చాలా కీలకమైనవి. ఇప్పుడు పిల్లల నుంచి చూసుకున్నట్లయితే గతంలో చాలా చిన్నగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన పాలు దొరికేవి, అవి చాలా ప్యూర్గా ఉండేవి. కానీ ఇప్పుడు ఆవు పాలు దొరకడమే చాలా కష్టమైపోతుంది. దాంట్లో కూడా కొన్ని ఆవు పాలు శ్రేయస్కరం, కొన్ని ఆవు పాలు హానికరం అని కూడా చెప్తూ ఉన్నారు. అది ఎలా గుర్తించాలి, ఏ విధంగా తీసుకోవాలి అన్న దాని గురించి? ఈ దేశీ ఆవు పాలు ఇప్పుడు ఇదివరకు కన్నా ఇప్పుడు 2012 నుంచి గమనిస్తూ ఉంటే చాలా దేశవాళీ ఆవులు మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలన్నింటిలోకి చాలా వచ్చినవి, ఇంకా వస్తూనే ఉన్నవి. ఇది చాలా మంచి శుభపరిణామం. మంచి రోజులు వస్తున్నాయని తెలియటానికి ఒక సంకేతం. దేశవాళీ ఆవు అంటే మూపురం ఉన్న ఆవు పాలు మాత్రమే తాగాలి. హోలిస్టిన్, జెర్సీ, ఫీజియన్ వీటికి మూపురం ఉండదు. ఇది ఆవు కాదు. దయచేసి మీరెవరు కూడా జెర్సీ పాలు
పిల్లలకి తాగించవద్దు. ఒకవేళ పాలు లేకపోతే మానేయండి, కానీ ఆ పాలు మాత్రం తాగించవద్దు. ఇంకా అది మనం వాళ్ళ అనారోగ్యం పాలు చేసిన వాళ్ళు అవుతాము. ఇది ఆవు కాదు. మీరు దేశవాళీ ఆవు పాలు తాగినప్పుడు రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడేది సూర్యకేతి నాడి. ఆవు తల వెనక మెడ పై భాగంలో మూపురం అంటారు. ఆ మూపురంలో ఒక దివ్యమైన శక్తి ఉంది. ఆ శక్తి మనకు అందటానికి ప్రధానంగా సూర్యుడి ద్వారా సూర్యకేతి నాడి అని కూడా అంటారు దాన్ని. ఈ ఆవు మీకు 50 డిగ్రీల టెంపరేచర్లో కూడా ఎండలో ఉండవలసి వస్తే ఆ తట్టుకునే శక్తి దాంట్లో ఉంది. అలాగే -2 డిగ్రీస్ టెంపరేచర్లో కూడా ఆవు ఉండగలుగుతుంది. ఈ దేశవాళీ ఆవు రోగ నిరోధక శక్తి మనకి ఆ మూపురం ద్వారా మనకు అందుతుంది. మీరు చూడండి, ఎంత ఎండ వచ్చినా సరే ఆవు ఏనాడు కూడా చెరువులో దిగి స్నానం చేయటం కానీ చెరువులో పడుకోవడం కానీ మీరు ఎవరు చూసుండరు, ఎవరు చూడలేరు కూడా. అది ఆవు దిగదు. ఎంత ఎండనైనా స్వీకరించే శక్తి ఈ ప్రపంచంలో ఒక ఆవు ఒకటే. అదే మీరు బర్రెల్లో ఎన్ని చూస్తారంటే చెరువులో పడుకుంటారంటే రావు బయటికి. అవి ఈ రోగ నిరోధక శక్తి మనకి రావటానికి సూర్యుడి ద్వారా ఆవు ద్వారా మనకు అందుతుందన్నమాట. ఈ పాలు మనం పసిపిల్లలకి తాగించాలి. ఈ పసిపిల్లలకి తాగిస్తాం వల్ల వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా కన్సీవ్ అయిన తర్వాత ఈ పాలు మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఆవు పాలు రాత్రిపూట తాగించాలి. సూర్యుడు ఉన్నప్పుడు మజ్జిగ, ఎంత పల్చగా మజ్జిగ తాగితే అంత మంచిది. చంద్రుడు ఉన్నప్పుడు ఆవు పాలు తాగటం కూడా మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలుకి ఈ ఇనప కళాయిలో ఈ పాలుని సన్న మంట మీద కాసి పొంగు వచ్చిన తర్వాత ఆ పాలని వెండి గిన్నెలో తోడు పెట్టాలి. ఆ పెరుగు, సాధారణంగా పెరుగు వేడి అని అంటారు గర్భిణీలకి ఎవరికైనా సరే, కానీ ఈ వెండి గిన్నెలో తోడు పెట్టిన పెరుగు అనేది చాలా చలవ. ఇలాంటి పెరుగు కానీ తింటే వాళ్ళకి సాధారణ కాన్పు అవుతుంది. పిల్లల్లో మానసిక వికాసం, బుద్ధి, మనసు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. పసిపిల్లలు దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు మన దగ్గరికి వస్తారు నవ్వుకుంటా. ఆ మనస్తత్వం వాళ్ళలో మారుతుంది అనమాట. అంతా కూడా పాజిటివ్గా ఉంటారు దేశీయ ఆవు పాలు తాగినప్పుడు. ఓకే సార్, ఈ ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలకు ప్రస్తుతం ఎటువంటి డిమాండ్ ఉంది? చాలా మంచి డిమాండ్ ఉందండి. ఇప్పుడు వినియోగదారుడు ఎవరు అనేది రైతు ఎక్కడున్నాడని చూస్తున్నాడు. రైతేమో వినియోగదారుడు ఎక్కడైనా ఎదురు చూస్తున్నాడు. వీళ్ళిద్దరిని కలపటం అనేది మేము చేస్తున్న ఇంకో ప్రయత్నం. ఇది చాలా అవసరం. రెండవది ఏంటంటే, నగరంలో ఉన్న వాళ్ళు ఈ విషం లేని ఆహారం తినాలి, న్యాచురల్ ఫుడ్ తినాలి అని అందరూ అనుకుంటున్నారు. అసలు ఇది నేను ఏకీభవించాను. ముందు గ్రామంలో ఉన్న వాళ్ళు పరిపుష్టిగా ఉండాలి. దేశాన్ని నిలబెట్టేది వాళ్ళే. వాళ్ళు ముందు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు నగరాలకు వలస రాకుండా, నగరంలో వచ్చి హాస్పిటల్లో చూపించుకోకుండా వాళ్ళు పటిష్టంగా ఉండాలంటే స్థానికంగా పండించిన పంట స్థానికంగా ఉన్న వినియోగదారులు దానికి అందుబాటులోకి రావాలి. ఇలా వచ్చినప్పుడే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. నగరంలో ఉన్న వాళ్ళ కోసం మనం ప్రయత్నాలు చేస్తే ఎక్కడో పండించిన దాన్ని నగరానికి తీసుకురావాలంటే 3 రకాలుగా రవాణా ఖర్చు అవుతుంది పాపం ఆ రైతుకి. తీరా వచ్చినాక ఇవి అనుకున్న స్థాయిలో వాళ్ళకి ఫలితాలు అందట్లేదు. ఇలా కాకుండా స్థానికంగా రైతులు, స్థానికంగా వినియోగదారులని అనుసంధానం చేయటానికి మా వంతుగా ఒక పోస్టర్ నమూనాను తయారు చేసి మమ్మల్ని ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రతి వారం ఒక 250 మంది యువ రైతులు, రసాయనాలు వదిలిపెట్టి చేస్తున్న కొత్త రైతులు వస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళు స్వయంగా వాళ్ళు స్థానికంగా పేరు, ఫోన్ నెంబర్ రాసుకుని అది వాళ్ళ గుడి దగ్గర, బడి దగ్గర అంటించి మనం వేగవంతంగా ప్రచారం చేసుకోవాలి. వ్యవసాయం చేయాలని ఎలా నేర్చుకున్నామో ప్రకృతి వ్యవసాయం, అలాగే మార్కెట్ అనేది కూడా మీరే అది ఏర్పాటు చేసుకుని బడి దగ్గర, గుడి దగ్గర మీ అనుభవాలు చెప్పటం అనేది నలుగురిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం. అలా చేసుకుంటే కానీ ఇది మనం బయటపడలేము. మన ఖర్చులన్నీ రవాణాకి అవుతున్నాయి. దీన్ని మనం నియంత్రించాలి, తగ్గించుకోవాలి. స్థానికంగానే దీన్ని ఏర్పాటు చేసుకుంటాకి మార్చిలో ఒక ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటల పండగ ఎలా అయితే చేస్తున్నామో ఆ పంటలు పండించిన దాన్ని ఆహార పండగని చేస్తున్నాం అన్నమాట, ఫుడ్ ఫెస్టివల్. దీంట్లో సామాన్లు మేము ఆహ్వానిస్తున్నాం. అసలు ప్రకృతి వ్యవసాయం ఏంటి, పాలేకర ఏంటి, ఇది ఎలా రుచి ఉంటుందని చాలామందికి తెలియదు. ఇది
నేరుగా మనం అక్కడ వినియోగదారులను పిలిచి వాళ్ళందరికీ ఈ భోజనం అనేది పండగ ఏర్పాటు చేస్తున్నాము. మార్చి నెలలో అతి పెద్ద కార్యక్రమం చేస్తున్నాము. దీంతోపాటు మన 2 రాష్ట్రాలు కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఆసక్తి ఉన్న వాళ్ళని ఆహ్వానిస్తున్నాము. ఈ 3 రోజుల పండుగలో వినియోగదారులు నేరుగా భోంచేసి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమీ ₹1 చెల్లించక్కర్లేదు. ఇలాంటి భోజనం తిన్నాక అక్కడున్న రైతుల్ని నేరుగా వాళ్ళు సంప్రదించవచ్చు. అయ్యా మేము ఇది పండిస్తున్నాం, మాకు ఇది కావాలని. అలా సంబంధాలు నిరంతరం వాళ్ళలో అందించడానికి ఆ వేదికని మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇది మార్చిలో నిర్మాణం చేస్తున్నాం. ఓకే అండి, రైతులకున్న సందేహాన్ని నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.